ఈ ఏడింటి వలన మనకు కలిగే నష్టాలు: సోమరితనం లక్ష్యాన్ని దూరం చేస్తుంది, అవకాశాలు కోల్పోయేలా చేస్తుంది, ఆలస్యంగా స్పందిస్తాము, లక్ష్యాలు చేరుకోలేకపోతాము, మనపై నమ్మకం తగ్గిపోతుంది. కోపం మనపై విచక్షణను కోల్పోయేలా చేస్తుంది, సంబంధాలు నాశనం చేస్తుంది, మాటలతో గాయం చేసేలా చేస్తుంది, నిర్ణయాల్లో తప్పులు తీసుకునేలా చేస్తుంది, మనస్సు నిశ్చలత కోల్పోయేలా చేస్తుంది. భయం కలలను భూస్థాపితం చేస్తుంది, కొత్త అవకాశాలను ప్రయత్నించకుండా చేస్తుంది, ఆత్మవిశ్వాసం తగ్గించిపోతుంది. నిరీక్షణలో ఉంటాము, ముందడుగు వేయలేకపోతాము భయం వలన. మన సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతాము భయం వలన. అహంకారం అందరినీ దూరం చేస్తుంది, ఇతరులు దూరమైపోతారు, సూచనలు ఎవరివి వినము, అభివృద్ధి మనలో ఆగిపోతుంది, ఒంటరిగా మారిపోతాము, పరిపక్వతలో లోపం మనకు వస్తుంది. గర్వం సర్వం పోగొట్టుకునేలా చేస్తుంది, వినమ్రత మనలో పోతుంది, సహకారం మనకు తగ్గిపోతుంది, మనల్ని పొగరుబోతు అని అందరూ అంటారు, పొరపాట్లు దిద్దుకునే అవకాశం కూడా కోల్పోతాము. అనుమానం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, నమ్మకాలు నాశనమైపోతాయి, బంధాలు విరిగిపోతాయి, మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఆత్మ నిగ్రహం తగ్గిపోతుంది. అసూయ మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది, మనకు సంతృప్తి ఉండదు, ద్వేషం పెరిగిపోతుంది, మన లక్ష్యాలపైన దృష్టిని కోల్పోతాము, ఇతరులపై చెడు భావన కలిగి ఉంటాము. మొత్తానికి ఈ 7 దోషాలు మన బుద్ధిని, బంధాలను, అభివృద్ధిని, శాంతిని, సామర్థ్యాన్ని హరించివేస్తాయి. ఇవి ఉన్నంత వరకు మనం నెగిటివ్లో బతుకుతాము. విజయం మనకు దూరంలో ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ మనము దూరం చేసుకుందాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.